ఏమనుకుంటుందో ఇది ఫస్ట్ అయితే అది ఏమన్నా పల్లెపూలు వస్తుంది అట్రా. డోర్ ముందుకు డోర్ దొబ్బాయి కదా. మల్లెపూలు దానికి కాదు కానీ దేనికి కాదు. అరే ముందు చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నా. నువ్వు ఇంత సింపుల్ గా చేస్తుంటే నేను ఏదైనా తాళం తెచ్చినట్టు చెప్తావేది. నువ్వు తాళనే చేసింది. ఇంకేమన్నా కావాలా? నేను రెడీ. ఊకనే అన్న టైం పాస్ చేసిన బాంబు అన్న పట్టేసి మళ్ళీ పూలు చల్లాడు రావే రావే అని రాజా పోరాడు బడి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. ఈ గెటప్ ఆల్మోస్ట్ ఎవరికి గుర్తుండదంటే శ్రీ అన్న ఛానల్లో ఒకప్పుడు ఫస్ట్ బర్త్డే, నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం నైనితో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న రోజు వేసుకున్న షర్ట్. మళ్ళీ ఈరోజు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయబోతున్నాను అనమాట. నాకు అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా తనని బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ, షాప్స్కి వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చూసినా కూడా కిడిష్గా చేస్తుంటుంది కదా, మీకు తెలియదు కాదు, చిన్నపిల్లలా చాలాసార్లు చేస్తుంది. అండ్ ఆడిపోయినప్పుడల్లా నాకు ఆ బొమ్మ నచ్చింది, ఈ బొమ్మ నచ్చింది అంటే, నాకేమో కార్లు రిమోట్ కార్స్ ఇష్టం అనమాట, దానికేమో చిన్న చిన్న టెడ్డీ బేర్స్ టైప్ ఉంటాయి కదా అవి ఇష్టము. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను పిచ్చా నీకు చిన్నపిల్లవా డబ్బులు వేస్ట్ చేస్తావు ఎందుకు ఊరికే అది ఇది అని చెప్పి తిట్టేసి తీసుకొని వచ్చేవాడిని. కానీ ఫర్ ఎ చేంజ్ తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట ఈరోజు. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు క్యాండిల్ లైట్ డిన్నర్ అది ఇది అని, బట్ నేను అది చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నా. అండ్ దానికోసం మీరు చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, బికాజ్ నేను అది ప్లాన్ చేసుకుంది ఇక్కడ కాదు, ఒక ప్లేస్ అనుకున్నా, ఆ ప్లేస్లోనే ప్లాన్ చేసిన. అది ఏదో రోజు పక్కా మేము ముందుకు తీసుకొని వస్తాం. సో ప్లీజ్ మళ్ళీ దయచేసి అడగండి, అడిగి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లోపల కొన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. మా చిట్టి చెల్లి గారు లోపల అన్నయ్య కోసం వదిన కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. తనకి ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నా అంటే, నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నా. మరి అది క్యూట్ వస్తుందో ఏమో తెలియదు, దాని మూడు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ తిడతదేమో అనుకుంటున్నా, డబ్బులు వేస్ట్ అని ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని. ఫస్ట్ అయితే మా చెల్లి ఏం చేస్తుందో చూద్దాం. వా అన్న చూసినావారా రే, చేసినవారా నాకు ఇట్లా కాదే, ఇట్లా అరేంజ్మెంట్లు కూడా నువ్వు చేసినట్టు కూడా ఎప్పుడన్నా చేసిండానే. చెల్లెలకి అన్న బాగుపడాలా, అన్న లవ్ సక్సెస్ అవ్వాలా, వదిన మంచిగా ఉండాలని ఉంటుంది. వాడికి ఏముండదు కదా, ఏముండదు, వేస్ట్. ఇష్టమే వంశాలు అంటే బాగా ఇష్టంలే, నాకు చాలా ఇష్టం. చూస్తున్నా. ఏం చేస్తావు చిట్టి? అన్న మా వదినకి ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా చేస్తారా? ఏమన్నా మల్లెపూలు ఎందుకు వేస్తారు తెలుసా బిడ్డ మీద? అసలు ఎందుకే అన్న తెలియదు నాకు. తెలియకుండా ఇవన్నీ ఎందుకు అరేంజ్మెంట్లు చేస్తావు? మీరేమైనా మా వదిన కోసం ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని చెప్పేసి ఇట్లా నేను డెకరేట్ చేస్తున్నా. కానీ నా పేరు చెప్పకే అన్న, మీరే చేసినట్టు. ఏమనుకుంటుందో ఇది ఫస్ట్ అయితే అది ఏమన్నా పల్లెపూలు వస్తుంది అట్రా. ఏంటన్నా ఏమో చెప్తున్నారు అటు? ఏం లేదు, ఏం చేస్తున్నావు అని. వై ఓ యూ, ఎవరు యూ మీయా? లేదు మీ యూ ఇట్స్ కమింగ్. నైని అన్నా. నైని అయితే ఎన్ఐ ఉండాలి కదా, ఇదేంది? సారీ, అది నైని స్పెల్లింగ్ కాదు, యూ స్పెల్లింగ్. ఇక్కడ లవ్ వస్తుంది, ఆ లవ్ మీది. ఇదేంటిది? ఇది వి. వి ఎందుకు వచ్చింది? ఈ కదా రావాల్సింది.
నువ్వు ఇంకా చాలు మా సేపు వెళ్ళి మీ వదిలి పంపించాను అనుకో. అన్నా ఇంత మాట అనేసినావే అన్న. ఏమైంది? చీ అంతలే మాతో ఏం పనులు ఉంది, ఇంకా అయిపోయింది అంతే కదా అన్న. వెళ్ళి మీ వదిలి వెయిట్ చేస్తా. చీ అన్న ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలే. ఇంకేం పని ఉంది నాతో? చేసేదంతా చేసిన తర్వాత వెళ్ళిపో. చీ గాయ్స్ ఇంత ద్రోహం చేస్తాడని అన్న అనుకోలే. అంత చేపించుకునే డెకరేషన్ చేపించుకొని ఇంకా పక్కకు పోయి నీతో పని లేదు అన్నట్టు అంటున్నాడు. కూరలో కరివేపాకు అన్న నేను ఇప్పుడు అదే కరివేపాకు తీసేస్తాడు. ఏం చేయను. ఏం చెప్పు. నేను చిన్న సర్ప్రైజ్ లే, ఏం టెన్షన్ లేదు. ఆ డోర్ ముందుకు దుబ్బు. డోర్ దబ్బా ఏం కాదు. లైట్స్ ఆఫ్ ఉన్నాయా? అన్నీ ఆన్లైన్ ఉన్నాయి. వితి చేది 1 2 3 ఫస్ట్ చూస్తున్నా. వావ్ छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा అంటే నా పెళ్ళికి ఇట్లా రెడీ అవుతానేమో, ఇట్లా వస్తానేమో అని అనుకున్నాను. తర్వాత నా కూతుర్లకి ఇట్లా ఇస్తానేమో అని అనుకున్నాను. ఇప్పుడు కానీ మధ్యలోనే సర్ప్రైజ్. ఈ షర్ట్ గుర్తుందా నీకు? ఏమన్నా కేక్ పూసి ఉంటుంది. ఇది ఏమన్నా కేక్ పూసి ఉంటుంది. వద్దుకుంటే పోతుందిలే. గుర్తుందా ఇది ఇంతకి? మల్లెపూలు 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 దానికి కాదు కానీ దేనికి కాదు. బెడ్ మీద వచ్చి దానికి కాదని అంటే చెరిగిపోతాయిరా. అది కాదే ప్లీజ్. అక్కడ కూర్చోబోయి కొన్ని చిన్న చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి. చిన్న చిన్న సర్ప్రైజెస్. నువ్వు ఎందుకంతా కెమెరా సెట్ చూస్తున్నావు చెప్పు. ఏదో దాచింది ప్రాంక్. ఏ ప్రాంక్ ఇంత అరేంజ్ చేసి ప్రాంక్ నీతోని? అమ్మో ఎన్ని చేసిన ప్రాంకులు ప్రాంక్. నువ్వు చేసినట్టు నేను రివెంజ్ ప్రాంకులు చేయను. నేను చేస్తా. నువ్వు యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఏమనిపిస్తుంది ఇది చూస్తే? లైట్స్ ఆఫ్ చేస్తా ఇంకేదన్నా. అట్లా కాదు వంశీ, నేను అట్లా కాదు క్యాండిల్ లైట్ డిన్నర్స్. నీతో ఏ ప్రాంకులు చేయట్లేదు నేను. మ్యాటర్ ఏంటంటే ఓకే మ్యాటర్ సింగ్ వాడుతున్నాండి. నువ్వు అట్లా చూడకు వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే మనము బయటికి పోయినప్పుడు చాలా సార్లు నువ్వు చాలా అడుగుతావు, నేను ఇప్పలేకపోతా డబ్బులు లేకనో ఇంకోటో నాకు వద్దు అన్నా కదా. అదే కానీ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ అవన్నీ నీ ముందు ప్రత్యక్షమైతే సడన్ గా నువ్వు నన్ను తిడతావా కొడతావా ఏం చేస్తావు? ఏం చేయకు ప్లీజ్. ఏం చెయ్యను. ఏం చేయవు కదా. అసలు ఏం తెచ్చినావు? కొట్టావు కదా నన్ను అయితే, డబ్బులు ఎందుకు పే చేసినావు అని. అరే ముందు చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నా. లాస్ట్ బాంబు వెలిచినట్టు ఏదైనా వేస్తావేమని. ఏం లేదని చెప్తాను. నాకు అవి బాగుంది లవ్ యూ అని. ఎవరు పెట్టిరు? నీకు అంతగానం లేదు. అదే నేను చదువుకోలేదా? చదువు కాదు, అంతగానం ఇవన్నీ అలవాట్లేదు. ప్లాన్ చేసిన మొత్తం అంతా వేరే లెవెల్. నువ్వు చెయ్యలేవురా. కొంచెం అడుగుతున్నారు కదా మనల్ని కూడా అట్లా కొంచెం మంచిగా రొమాంటిక్గా ఉందామని నీతోని. ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇస్తా. ఓకే గిఫ్ట్ నువ్వు నాకు ఏం రిటర్న్ ఇస్తావు నాకు చెప్పాలి. నేను ఎందుకు ఇస్తా రిటర్న్లు? రిటర్న్ గిఫ్ట్లు అడగలేదు, రిటర్న్ గిఫ్ట్లు అడగట్లా. ఇంకేమన్నా వీడియోస్ లో కానీ ఏదైనా ఏమి ఇస్తావు? వీడియోస్ లో ఏమి ఇచ్చాలా? ఏమి ఇస్తాం? దీనికి ఎట్లా చెప్పాలా? దీనికి అర్థం కావట్లేదు దీని బుర్రకి. ఇప్పుడు కాంప్లిమెంటరీస్. ఓకే నేను ఎప్పుడు తిట్టేటట్టు కాకుండా కొంచెం క్యూట్ గా. ఓకే గిఫ్ట్ ని బట్టి కాంప్లిమెంటరీ ఇస్తా. ఆ గిఫ్ట్లు చూస్తే నువ్వు షాక్ అవ్వద్దు మళ్ళా ఎందుకు వచ్చినాయి నా దగ్గరికి. షాక్ అవ్వను. సో కళ్ళు గిల్లు ఏమైనా మూసుకోవాలా? ఎందుకేమో మూసుకో బెటర్లే. నేనే మూసుకోను. లేదు మూసుకో. అరే నా కోసం మూసుకోవే. అనవసరంగా ముందు నుండి చెప్పట్లే ప్లీజ్. సరే నో చీటింగ్. తెలిసి ఎంత దొంగ తాలి బొంగు కడతా. ఇక బొంగు కడతావా? ఇప్పుడు కట్టంలే అని. ఇది మనం అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు
నాకు కావాలి సరికి అని అడిగింది. ఇంకొకటి ఏది వంశీది ఉంటుంది ఉంది 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 చోలు ఇరుక్కపోయింది. అయ్యో సారీ ఇచ్చింది అలాగే పాపం మంచిగా ఉండేది. విజయ్ దేవరకొండ దీన్ని ఎందుకే అది కొట్టేది. ఇది ఓవర్ ఎక్కి ఆడ మొన్న నైట్ అవుట్ పోయిన రోజు అది బాగుంటది అంటే అప్పుడు దొరకలా. బాగుంది నేను ఎప్పుడు కొన్నా బాగుందా? అంత క్యూట్గా ఉండవు ప్లీజ్. అసలే కెమెరా ఆఫ్ అంటుంది ఈసారి మళ్ళీ. సో దీనికి ఫస్ట్ చెప్పు. నేను ప్రతిసారి కొందామని మర్చిపోయేది ఇదే. ఇది ట్రెండింగ్ వచ్చినప్పుడు కొనలేదు, ఇప్పించిన. ట్రెండింగ్ ఉన్నప్పుడు నేను ఉన్నానా అది ఫస్ట్? ఇదే ఇయర్లో వచ్చింది. ఈ ఇయర్లో వచ్చింది ఇది ఒక్క ఏం కాదు. చైనా వాళ్ళ కాడ ఎప్పుడు వచ్చింది? 10 ఏళ్ల కింద. చైనాకు పోయి తీసుకొస్తుంటే నేను అడుగుతా. అప్పుడు అడగాల్సి ఉండే. ఏం లే ఇంకా వేసేసి నెక్స్ట్ సరే దీనికి ఏదన్నా చెప్పినా కదా, ఎప్పటి నుంచో కొందాం అనుకున్నా కానీ 130-120 రూపీస్కి కూడా మర్చిపోయి కొనలేదు. సో కొనిచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకేం చదువుతున్నావురా? సరదాలి కొన్ని సరదాలి కొన్ని తెచ్చిన. ఇంకోటి కళ్ళు మూసుకో. నీకు ఇంత సింపుల్ గా చేస్తుంటే నేను ఏదైనా తాళెలు తెచ్చినట్టు చెప్తావేది? తాళే చేసింది. సరే కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. చేతులు ఎటు. ఓహో 99 షాప్. 99 కాదు, ఇచ్చావా లేదా కాస్ట్ చూడరు ఎప్పుడే కానీ. ఆహా యాక్చువల్గా దీని రీజన్స్ ఏంటంటే ఎప్పుడు 99 రూపాయల షాప్ ఉంటుంది మా దగ్గర. దానికి పోయిన ప్రతిసారి ఇది నాకు అది కావాలి ఇది ఏంటంటే పావులు డాక్టర్ సెట్లు అవన్నీ కొంటాను. అసలు హైలైట్ ఏంటంటే వంటల్లో ఉంటుంది సెట్. మీకు అందరికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆ వంటల సెట్ ఉంటుంది మా దగ్గర తెలుసా. డాక్టర్ సెట్ పోయింది, ఎత్తింది వారం. ఆ రోజే ఆడుకున్నాం మేము, అయిపోయింది. నేను డాక్టర్ ని, వంశీ పేషెంట్ ప్రెగ్నెంట్ అయిన దగ్గరికి వచ్చినట్టు కొట్టినాం. వీడియో కొట్టలే, జస్ట్ చెకప్ చేసినాం. అందుట్లో 2 ట్విన్స్ ఉన్నారు, నేనే రీజన్. ఓకే కళ్ళు మూసుకో. ఇది పెట్టు, ఇట్లా పెట్టు. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. దాచా. ఓకే ప్రతిదీ ఇట్లా నువ్వు కళ్ళు తెరిస్తే తెరాను. ఏ బ్రాస్లెట్ అన్ని ఇస్తారా నీకు బ్రాస్లెట్లు? అది ఒరిజినల్, అది మనిషి. నార్మల్గా ఎప్పుడన్నా ఇంట్లో నేను మా కుక్కతో ఆడుకుంటుండే. సింబగాడు మీ అందరికి గుర్తుండలేదు నాకు తెలియదు కానీ సింబగాడి బ్రీడే మా ఇంట్లో కూడా ఉందన్నమాట. ఎప్పుడన్నా నన్ను చూస్తే అబ్బా క్యూట్గా ఉంది చిన్నప్పుడు చూసినప్పుడు అని ఇక సేమ్ ఉంటుంది. అది ఇది బాగుందా? కళ్ళు మూసుకో, మళ్ళా కళ్ళు మూసుకో. ఇంకా చాలా ఉన్నాయి దాచా. కళ్ళు మూసుకోవే, నీకెందుకు అవన్నీ? ఏం చేయనే, నేనేం చేయను. నేనేం పెట్టను. అరే దేవుడు లెక్క ఒకటొకటి వరం ఇస్తున్నాయింది రా. అన్ని అప్పుడప్పుడు అడిగింటావు కదా. సడన్ గా ఉన్నట్టుండి చేయనలా అయిపోతుంది. ఇంకా 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 ఎందుకు అయిపోయినాయి చాలా, అవే ఎక్కువ. ఒక్కొక్క ఇస్తారా? నువ్వు ఇవే అడిగినావు కదా, పోయిన ప్రతిసారి ఇవే అడుగుతుంటావు. దీన్ని తీసుకో టెడ్డీ బేర్. నన్ను ఎత్తుకో ప్యాడ్ అడిగిన ఉంటుంది. 5 నెలల కడుపు ఉంటుంది. పాండా తర్వాత నెక్స్ట్ కమింగ్ సీజన్స్ లో కొందాం. ఇవన్నీ 99 కాదు, అవన్నీ ఒక్కో దగ్గర అడిగినా ఒక్కో దగ్గర తీసుకున్నావు. మనం బయటకు పోయినప్పుడు ఎప్పుడన్నా అది కావాలి ఇది కావాలి చెప్పు, గుర్తుందా? నేను అదే చెప్తున్నా, నాకు సింహ వాళ్ళు గుర్తుందని. సింహలాగా నాకు కూడా కావాలి ఒకటి అన్నావని. ఇది మీదే, ఇది మీకు నాకు సంబంధం లేదండి. నేను చూడ డోరమల్లు గిరమల్లు
చూడు ఇప్పుడు దగ్గరలో క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని అది క్రిస్మసా? స్టార్ వాటర్ ఆర్ దీస్ పీపుల్? అయిపోయినాయా? ఇంకేమైనా కావాలా? నేను రెడీ. ఏంట్రా ఇది? రెడీ అని ఇంకా కిట్ అదే మల్లెపూలు అన్ని సెటప్. కెమెరా ఆఫ్, లైట్స్ ఆఫ్, పూలు ఆన్. ఐ వాంట్ మోర్ గిఫ్ట్స్. నేనే గిఫ్ట్. నాకు ఒక పెద్ద డ్రీమ్, ఒక చిన్న రూమ్, స్టోర్ రూమ్. ఇంత పెద్ద రూమ్ కాదు, ఇప్పుడు అది ఉందా, దాని నిండా అట్లా ఒక స్టోర్ రూమ్ లెక్క ఉంటుంది చూడు, దాని నిండా బొమ్మలు వేసుకుని దానిలో నేను పడాలి అని చెప్పి. మళ్ళీ కొన్ని మంచికి మళ్ళీ అదే చేస్తావా? పడి దాని మీద పడాలండి మనం కూడా పడుకుందాం. మనం కూడా సో ఆడుకుందాం. లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. ఏంటిది? కళ్ళు మూసుకో చెప్తాం. నువ్వు సిగ్గు అడగరా, నాకు తెచ్చిపోవాలని ఉంది. కళ్ళు మూసుకో. నమస్కారం. ఇన్ని చేసినా అది కూడా అదేం తప్పు చేయనని చెప్తున్నా కదా నేను. న్యాయం. వంశీగాడు మీ లెక్క చీట్లు చేయడు. మీరు అన్ని ఏమంటారు రివెంజ్ ప్రాంకులు ఇవన్నీ మీ లెక్క చేయం. చీట్ అంటున్నాను నేను కాకుండా ఇంకెవరైనా చూసుకున్నా అంటే అది కాదే, ప్రాంకులే అది. అదేది ఆ మల్లెపూలని జల్దీ చెరిపేయాలని. క్లోజ్ అంటే చేయితోరా. నెక్స్ట్ వీడియోలో లేదు వదిలేకన్నా. ఓపెన్ చెప్పి మళ్ళీ ఆట పోయిందే నువ్వు. నేను ఓపెన్ గా చెప్పలేదు. ఎవరు లేరు అసలే బిల్డింగ్ లా. చెప్పు మళ్ళా రాయట్లేదు టైప్. వద్దు. సరే మూసుకో, కళ్ళు మూసుకో. నమ్మొచ్చా? నేను ఏదో ఎత్తడం ఫీల్ అవుతున్నాను అంటే. అయ్యో దీని పర్ఫార్మెన్స్ ఇక నిన్ను అడగకుండా పెడతారమ్మా అన్నీ. మూసుకో. లాస్ట్ టైం వన్ లాస్ట్ టైం అనుకో. ఇది నీకు బాగా నచ్చుద్ది అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇదే ఎక్కువ ఇదిగా. ఇసురా ఇంకా. ఎందుకు ఇసురుతావు? దేవుడు వా నువ్వు, ఒక్కొక్కటి ప్రత్యక్షమైతా ఉంది. అట్లా అంటదా? అట్లా అంటది. ఇది నార్మల్, ఇది కాకుండా ఇంకా పెద్దది కూడా ఉంది కానీ దొరకలేదు. తెచ్చామనుకున్నా. తెస్తారు నీకు అన్ని. వద్దులే, చిన్నగా క్యూట్ గా ఉంటాయి, నేను దాచి పెట్టుకుంటా. అదే పెద్దదనుకో దాని మీద నేను దొర్రి వాడుకొని చింపుతా. అందుకే తేను క్యూట్ అంటే నువ్వు క్యూట్ ఉండవు, అందుకే నీకు క్యూట్. సో ఇచ్చేసి పొద్దున షాప్ అడిగేయాలి. ఏ అంటది ఏందిరా షాప్ వనికేయాలి. మరి రెడ్డికి తెచ్చినామో అన్నీ అన్న అడిగి. అన్న పైసలు కట్టు. అబ్బా ప్లీజ్ పైసలు లేవే ఉంటే నీకు చెప్పనా అని. బాంబు అన్నావు కదా, ఇదే బాంబు. నువ్వు పైసలు రెండుకి తెచ్చిన. అట్లా అర్థం చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలా మంచిది తెలుసా. ఎంత బాగా అర్థం చేసుకుంటుంది కదా. ఇచ్చేసి దీని అమ్మ ఇది ఇంత ఉంది, 600 అంట. 600 మరి వద్దు, అందుకే ఇచ్చేద్దాం. అది కూడా ఇచ్చేసి. అది ఏడ తెచ్చినాం రాండినా? కాదు అది వద్దులే. అది 99 రూపాయలు. 99 కాదు, అది 150 కాదు. అదేమో తెచ్చినామే అమీర్పేటలో. కాదు, ఆ పిల్ల చిన్నపిల్ల రోడ్డు మీద పోతుంటే ఆ పిల్ల లాక్కొని వచ్చింది చదివాడు. పాపం ఆ పిల్ల. ఉన్నారా నీకు ఇజ్జత్? సరే తీసుకున్నా, ఇది వద్దురా. అదే ఉంచుకో. ఆ పిల్ల వీడియో చూస్తే మళ్ళీ ఆ పిల్లకి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇస్తావా అవి? ఏంటి ఇప్పుడు ఇచ్చేస్తా వాళ్ళకి. అయ్యో రేపు పొద్దున ఇస్తావేమో, అప్పటివరకు పెట్టుకున్నావు. వద్దులే, ఎవరో ఆలోచించరు. పెట్టుకో మళ్ళీ. ఓకేనే అన్న టైం పాస్ చేసిన. బాంబు అన్నావు కదా. ఏజ్ తట్టుంది. సరే కానీ
మరి ఏం లేదు ఇక. ఇంకా సర్ప్రైజ్ ఏంటున్నాయి చెప్పాలి చెప్పాలి. అదే సర్ప్రైజ్. ఇంకా ఉన్నాయి సర్ప్రైజ్. లాగు వెయిట్ చేయి. ఇంకున్నాయా? వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలుసు, నాకు తెలుసు సర్ప్రైజ్ ప్లాన్ చేసినాడు. బ్లూ లైట్ ఆన్ తీసుకుందామా? బ్లూ లైట్ అంట మేడం గారి కోరిక మేరకు బ్లూ లైట్స్. లాస్ట్ స్విచ్ ఒకటి. ఆహా హెవెన్. అందుకే ఈ రూమ్ లో మేము ఆడుకునేది. కానీ ఏంద్రా పూలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కూడా వదిలిపెట్టావా? నేను ఇలా తినలేను కదా. అరే అన్న చెప్తారా? అదే కాదే తెచ్చినమే. శవం పక్కన ఏరుకొని వచ్చిన మనలేదు. చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చిన తెలుసా? ఎక్స్పెక్ట్ చేసినావు ఇస్తాను అసలు? చేసిన. ఎందుకు చేసిన? నా ఇష్టం. ఏదో ఆలోచించలేక చేసిన. ముద్దిప్తురం ఏంది? ఇవన్నీ చిన్నప్పుడే చూసినాం. జుబ్బి పెద్ద పెద్దవి కావాలి. ఇంతనే కావాలి. చిన్న ఇంత బుడ్డి 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 బుడ్డి. ఇవన్నీ ఎప్పుడన్నా నేను లేను అనుకో, ఎవరికైనా ఇచ్చేయగలను. మీరమ్మ దీనికి నాగరకు మొబైల్ మీద వద్దురం బాబు. లేననుకో చుట్టూ ఇట్లా పెట్టుకొని చుట్టూ. సరే సరే పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకుని అనుకుంటా. అట్లెందుకు పట్టుకుంటావు? అవును మళ్ళీ నిద్ర మొబైల్ ఎవరికి ఇయ్యద్దు అని అంటావు. ఎవరికి ఇయ్యరే, కొన్నవే అవి, కొన్నవి తెచ్చినవేనే. తర్వాత ఫోన్ పే చెక్ చేస్తాం. నా ఫోన్ పే కాదు, ఫోనే చెక్ చేయగానే అది మ్యాటర్ కాదు. అవి అవి కొన్నయే దాపెట్టుకో జాగ్రత్తగా. ఇట్లా ఇట్లా బెడ్ మీద ఇట్లా సైడ్కి వేసుకొని పండుకో. నాకు బెడ్ లేదుగా. అంత పెద్ద బెడ్ ఉంది కదా నా కింద. నా బెడ్ అంటే స్కామ్ అయిపోయింది అనుకో, గజలాక్ కింద పడుకుంటారు నేను. సరే మరి నా బెడ్ ఉంది, ఎదురు మాడే పడుకో. వద్దు, మళ్ళీ మా చెల్లి ఫీల్ అయితే డిస్టర్బ్ అవుతుంది. మీ చెల్లిని మా అన్న దగ్గరికి పంపిద్దాం. వద్దు వద్దు, సారీ. ఇంకేమన్నా ఉన్నాయా? గిఫ్ట్ ఇస్తావా? ఇవ్వాలా? సబ్బు పెట్టలేమని. సబ్బు పెట్టిన చెప్పి ఏమండి ఇస్తా? ఏమిస్తావు? గిఫ్ట్లు. గిఫ్ట్లా? అయ్యో ఇవ్వాలా? సరే, అరే బయటికి వెళ్ళిపోండి. గిఫ్ట్లు వీడియో షూట్ చేయవా గిఫ్ట్ కి? ఆ గిఫ్ట్ చూపించేది కాదు. అయితే వద్దులే, నా గిఫ్ట్లు ఏమొద్దు గైస్. సో ఓకే, హ్యాపీ. ఇంకెందుకు హ్యాపీ లేవే? ఇంకా కావాలా? ఏం కావాలి? ఎంత రూమ్ నిండా కావాలి. మిస్టర్ బీస్ట్ అనుకున్నావు నేను? అన్న ఆడన్న సెట్ అయితే అయిపోయాను. దీనికి ఎన్ని చేసినా తక్కువనే రా. సో ఊరికన్నా ఎందుకు ఇట్లా డబ్బులు ఖర్చు పెడుతున్నావు అనేది పోయి వచ్చేవే మనకి ఇంత అమౌంట్. ఒక నిమిషం, మనకి ఇంత అమౌంట్ వస్తాయి. నువ్వు అందులో ఇప్పుడు ఇంత మనం ఏం చేసినావు, దీనిలో పెట్టినావు. ఇప్పుడు ఇంతలా ఇంత అమౌంట్ అయ్యింది. ఇందులో నువ్వు ఫ్యామిలీకి ఇవ్వాలి, నిన్ను చూసుకోవాలి, షేర్ పోవాలి. ఏం మిగిలినా అవసరమా? సరే ఇచ్చేసి సరిపోలే కానీ మళ్ళీ మళ్ళీ ఉండమా ఒకసారి నీకోసం అట్లా. సో గైస్ చెప్పు వాళ్ళకి ఏమన్నా. నేను చెప్పను, ఇట్లా ఆడుకుంటా. నేనమ్మ దీని బొమ్మల పిచ్చి ఎక్కువ కొనిచ్చిన నన్ను పట్టుకోవాలి కానీ దాన్ని పట్టుకుంటుంది. సో గైస్ రోజు ఉంటే పక్కన షీ అట్ట. చెప్పి ఏం చెప్పాలి? వీడియో నచ్చితే గైస్ నా లాంటి బాయ్ ఫ్రెండ్ అందరికి ఉండాలి. ఎవరికి ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు? నేనేం పాపం చేసిన? నాకు ఒక్కటే అందరికి ఉండి నాకు ఉంటే స్పెషల్ ఏముంది? స్పెషల్ తెలుసల్లా ఉందా? సో గైస్ ఓకే చెప్తున్నా. చిన్ని గుండెలో ఏం పడుతుంది పాట రావట్లేదు. చిన్ని గుండెలో ఎన్ని వింతలు, చిన్ని గుండెలో ఎన్ని వింతలు, ఇంకా ఎన్ని ఎన్ని అమ్మతోడి మళ్ళీ డాన్స్ ఏమంటుంది? నాకు డాన్స్ రాదు. ప్లీజ్ రాదే. జస్ట్ 2 స్టెప్స్. అసలు నాకు ఆ స్టెప్పే రాదే. బాడీ మొత్తం ఊపుతారు వాళ్ళు. నాకు బొమ్ము వద్దు. నా డాన్స్ నేను ఊపుతా. నో లైక్ పార్ట్. సో గాయ్స్ ఇది ఎక్కడికి వెళ్తుంది? నాకు నచ్చేస్తుంది. పోన్లే నచ్చే కదా ఏం కాదు.
నథింగ్ మరి డబుల్ మీనింగ్ అనుకుని ఇయ్య అంటున్నావు. ఎవరు వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో. నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మల్లెపూలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి. మల్లెపూలు గల్లు అన్నాయి ఈరోజు చేసేటట్టే ఉంది. ఏం చేస్తాను సో గైస్ చల్లాను రారా అది నేను పాడాలి. చెప్పు పాడు. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాడు రావే రావే అని. రారా రాజా నేను పోరాడు బడి జస్ట్ లిరిక్స్. ఇంకొక పాట పాడు పాడు. అంత అక్షరం పెట్టినావు ఏమన్నా. మన కోసం ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏం పాట చెప్తావు? ఆల్రెడీ చెప్తున్నావు. ఆ పాట కాకుండా నువ్వు పాడాలి ఇప్పుడు. ఆ పాట నాకు పాటలు రావు. పాడు. ఇప్పుడు పాట పాడితే ప్రేమ అడిగితే ఎవడన్నా ప్రేమ అడిగితే పాడు నన్నులు పాడు బుచ్చులు పాడు వంచులు పాడు. ఏందిరా ఇది? పాడరా చెప్పు. ఏ పాట పాడమంటే పదే పాడుతూ. క్యూట్ గా ఉండాలి. నేను అందంగా ఉన్నానా? ఉన్నాను. నీకే డౌటా? నువ్వు చెప్పు. ఉన్నాను. నా అందంకి సెట్ అయ్యేటట్టు, నా హైట్ కి, నా వెయిట్ కి, నా లిప్స్ కి. పాటలు రావే. రావు. 7 పాటలు వస్తాయి అన్ని. పాడమంటే వాడతా. నాతో బ్రేకప్ అయినప్పుడు నీతో బ్రేకప్ కాదు. సో ఇది ఇంత లాగ్ చేసి ఉంటుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు.